అక్కడ మోహిని గారికి నాకు పరిచయం అయిందమ్మ. ఆవిడ కూడా మేడం కూడా ఏదో చేయాలి చేయాలి అని జాబ్ మానేసి మరి దాంట్లోకి వచ్చారు. అలాగే మేము ఏదో చేయాలి అన్న థాట్లో బిజినెస్ ఈ మిల్లెట్ బిజినెస్ స్టార్ట్ చేసాం అన్నమాట 2018లో. స్టార్ట్ చేసిన తర్వాత మేము ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేవాళ్ళం. మిల్లెట్ లంచ్ గవర్నమెంట్ ఆఫీసర్లకి అట్లా ఇచ్చేవాళ్ళం. దాని నుంచి మేము లంచ్ అయితే ఉండట్లేదు, అది పాడైపోతుంది, లాస్ అయిపోతున్నాం అని చెప్పేసి మళ్ళీ తీసుకున్న వాళ్ళు మళ్ళీ కొంచెం ఆపితే మళ్ళీ మాకు రెగ్యులర్గా వెళ్ళకుండా రెగ్యులర్ రైస్ అవి చేస్తే వాళ్ళకి కొంచెం ఇది కదా, అట్లా అని చెప్పేసి మేము కూడా దాన్ని కొంచెం ఆపేసి స్నాక్స్లోకి వెళ్ళాం. స్నాక్స్ కొంచెం నిలవ ఉంటాయి కదా, ఆ రోజు పాడవు. గవర్నమెంట్ ఆఫీసులకి వాళ్ళందరూ ముగ్గురు ఉండేవాళ్ళం, మా ఇంకొక మేడం కూడా ఉండేవాళ్ళు. గవర్నమెంట్ ఆఫీసులకి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి ఏమైనా మిల్లెట్ స్నాక్స్ అని చెప్పేసి అట్లా చేసి సెక్రటేరియట్లో కూడా ఇంట్రడ్యూస్ చేసాం. సెక్రటేరియట్లో మాకు 2019లో మాకు మిల్లెట్ స్నాక్స్ సేల్ చేయడానికి 3rd బ్లాక్లో ఇచ్చారు స్టాల్. అంతవరకు కొంచెం సక్సెస్ అనమాట. ఆ కోవిడ్ వరకు బాగుంది, ఒక 1 lakh ప్లస్ మంత్లీ అట్లా సేల్ చేసేవారు. కోవిడ్ తర్వాత కొంచెం మేము ఆగేసరికి కొంచెం అది కూడా డల్ అయింది. తర్వాత అలాగే కొంచెం సేల్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు షాపులు అట్లా చేస్తున్నాము. ఇవే రెసిపీలు మేము ఓన్గా ప్రాక్టీస్ చేస్తాం. ఆ ప్రాక్టీస్లో సేమ్ ఇలాగే చేస్తున్నాం అనమాట. మేడం మాకు చెప్పకముందు ఆ రెసిపీసే మేము చేస్తున్నాము. కాకపోతే కొంచెం అటు ఇటుగా మేము బేకింగ్ సోడా కొంచెం వాడడం, కారం కొంచెం తగ్గిస్తాము. ఇప్పుడు గుంటూరు నిన్న అనుకున్నాం, గుంటూరు సైడ్ కాబట్టి బాగా కారంగా స్పైసీగా చేసారేమో అని. అట్లా చాలా బాగున్నాయి రెసిపీస్. అందరికీ అవేర్నెస్ రావడం మంచిది. అందరూ వచ్చే చక్కగా నేర్చుకుని మన ఇంట్లో వరకన్నా వండుకోవడం, ఏమన్నా చేయాలి అన్న థాట్లో వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది. మీకు అందరికీ మనందరినీ ఎలా పిలిచినని మానవత వాళ్ళకి ముందుకు థ్యాంక్స్ అనమాట. చాలా న్యూట్రిషన్ వాల్యూస్ కానీ మనం ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలాగో వాటిలో ఏ మిల్లెట్ ఎవరెవరికి మనం చెప్పాలి అనే దాని మీద కూడా క్లాస్ పొద్దున కూడా బాగుంది. ఈ 3 days కూడా బాగుందండి. అన్ని రెసిపీలు కూడా బాగా చూపిస్తున్నారు. మిషనరీ కూడా మెయిన్ మిషనరీ కూడా ఉంటుందని చెప్పేసి యూనివర్సిటీ పర్పస్లో వచ్చాము మేము. బాగుందండి చాలా అందరికీ. మీకు అందరికీ వచ్చినది కూడా బెనిఫిట్గా ఉండాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను. మీరు ఇచ్చే సలహా వచ్చిన వాళ్ళకి చేయాలి అంటే మనం ఎక్కడ చెప్పి వెళ్ళిపోయినాక మనం చేసేస్తే ఏదో వచ్చేస్తుందని కాదు, కానీ ఈ మెజర్మెంట్స్తో మనం అటు ఇటుగా ఎక్కడ టేస్ట్ తగ్గింది, ఎక్కడ మనం ఎక్కువ వేసాము తక్కువ వేసాము, లేదా ఇది తగ్గిస్తే బాగుంటుంది అని మనం ఆలోచనతో కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఏదో చేసేస్తే కాదు, కానీ చేయడం వల్ల ఏమన్నా చేయాలి అనుకునే వాళ్ళు ముందుకెళ్ళవచ్చు. కొంచెం ఒక టైం తీసుకుంటుంది, 1 month 2 months ఎక్స్పీరియన్స్ చేయండి. చేస్తూ ఉంటే మనం ఇప్పుడు ఈ తప్పు చేసాం కాబట్టి ఇట్లా వచ్చింది అని తెలుస్తుంది కదా, దాన్ని కొంచెం సరి చేసుకుంటా ముందుకెళ్తే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుని ముందుకెళ్ళవచ్చు. మిల్లెట్స్తో అందరికీ మనం కూడా హెల్దీ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది సొసైటీకి. మనం కూడా మేము కూడా